కలిసి ఇలాగ దేవుని స్తుతించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇక మీట మరి కలుసుకుంటాను మీతో. నిజమే, మనము లోక సంబంధము కాదు, మనం దేవుని సంబంధము కాబట్టి మన హృదయం అంతా ఎప్పుడు దేవుని ఆరాధిద్దామా, ఎప్పుడు దేవుని నామాన్ని గణపరుద్దామా అని మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు మనం వేచి ఉంటాము. మన హృదయం కూడా అలాగ తపన పడతా ఉంటది. అయ్యో కలుసుకోలేకపోతున్నాను, లెగలేకపోతున్నానని ఎంతో వేదన. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మరి శక్తి బలం ఇచ్చాడు. దేవాతి దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఎంతో గొప్ప ప్రమాదం నుంచి నన్ను దూరపరిచి ఆరోగ్యం ఆయుష్కాలం దయచేసి సజీవులకులో ఉంచి ఆయన నామాన్ని కనపరచడానికి ఆయన దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు మనం లెంటి దినములో మనం ఉంటున్నాము. మరి చాలా మంది లెంటు పాటిస్తారు. కానీ ఈ 40 రోజులు మాత్రమే మనము కాకుండా మన జీవిత కాలం అంతా 365 రోజులు ఒక్కొక్క నిమిషము దేవుని పాదసన్నిధిలో, దేవా నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు ప్రభువా నాయనా, నువ్వు వచ్చి మా కొరకు నువ్వేమి చేసినావు తండ్రి నాయనా, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా నాయనా, దేవా నీ ద్వారా తండ్రి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ప్రభువా, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా నాయనా ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని మహత్కార్యాలు చేసేవు తండ్రి. కానీ మేము మా జీవితంలో నిన్ను పోలి మేము ఎలాగ నడుచుకోవాలో ప్రభువా నాయనా, నువ్వు మా ముందు పెట్టిన మాదిరి తండ్రి మేము ఎలాగ తండ్రి నైనా దాన్ని అనుసరించాలని మనం ప్రతిరోజు దేవుని పాదసన్నిధిలో మనం గోజాడి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన స్వరూపంలో మనల్ని మార్చుకుంటాడు. చదవబడిన వాక్యంలో కూడా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తమును నూతన ఆయన చెప్పబడినట్లు నిజమే, మనము పాత వారము కాము, మనం క్రీస్తు రక్తంతో కడగబడిన వారము కాబట్టి దేవుడు మనల్ని తన సొత్తుగా తన బిడలుగా చేసుకుని సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయనను సేవించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మన అందరికి ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు వాక్య భాగం ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా ఈ రోజు వరకు మన ఎడల తన కృపా బాహుళ్యమును, తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి ప్రతి దినము నూతన వాత్సల్యముతో, నూతన దీవులతో ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఆయన ప్రేమను మనం రుచి చూచి తెలుసుకుని ఇంకా ఎక్కువగా ఆయన పాదసన్నిధిలో మనం కూర్చున్నట్లయితే దేవుడు సర్వసత్యములోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. మరి ఇక్కడ పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై సమస్తమును ఎరిగిన దేవుడు, ఎందుకంటే ఆయన తండ్రితో ఎల్లప్పుడూ సహవాసం చేస్తాడు కాబట్టి, తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి లోకంలో వచ్చాడు కాబట్టి ప్రతి విషయము దేవుడు మరి ఆయనకి బయలుపరిచినప్పుడు ఆయన ముందుగా ఈ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నేనే లోకమునకు వెలుగును, నేనే జీవాహారమును, నేనే అల్ఫా ఓమేగాను ఎన్నోసార్లు మనం నేనే అని మనం చూస్తున్నాము. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన ఎంత దీనుడై మరి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ 4వ వచనంలో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. అంత గొప్ప ప్రభువు మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు ఆ రోజుల్లో ఆయన చేసి తన శిష్యులు కూడా చూశారు. ఎంతో మందిని ఆయన బాగు చేసిన ఆ ప్రభువు మరి ఇక్కడ ఆయన దేవుని దగ్గరకు వెళ్ళవలసినదని ఎరిగి తెలుసు ఆయనకి ఇంకా నన్ను చంపేస్తారు, నన్ను సిలువ వేస్తారు, కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, నేను ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వారికి నేను ఒక మాదిరిని చూపించిపోవాలా, కాబట్టి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇలాగ ఒకరినొకరు ప్రేమించుకుని నా కట్టడలను నా ఆజ్ఞలు వాళ్ళు గైకొనాలా అని దేవుని యొక్క ఉద్దేశము.
ఆయన ఎంత కార్యం చేశారండి. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్య భాగంలో ఆయన 7 పనులు ఆయన చేస్తాడు. మరి ఆ భోజన పంక్తిలో ఆయన కూర్చున్నప్పుడు ఎవ్వరి సహాయం అడగలేదు. ఎవ్వరి అడ్వైజ్ ఆయన తీసుకోలేదు. తానే స్వయముగా భోజన పంక్తిలో నుంచి లేచి అని మనం చూస్తున్నాం. లేచి అందరు కూర్చున్నారండి అక్కడ. కానీ యేసు ప్రభు మాత్రం లేచి, రెండవదిగా తన పై వస్త్రమును అవతల పెట్టి, మూడవదిగా ఒక తువాలు తీసుకొని, నాలుగవదిగా నడుమునకు కట్టుకొనెను, ఐదవదిగా పళ్ళెంలో నీళ్లు పోసి, ఆరవదిగా శిష్యుల పాదములు కడుగుటకు, ఏడవదిగా తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఇన్ని పనులు ఆయన సొంతముగా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆయన చేసాడండి. ఆయన లేచాడండి. కూర్చున్న వాళ్ళకి ఆయన అక్కడ సేవ చేశాడు. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు త్వరలా రారయ్యున్న ఆయన ఆ శిష్యుల పాదములు కడిగి ఒక గొప్ప మాదిరిని అక్కడ చూస్తున్నామండి మనం. కాబట్టి ఈ ప్రభువే మరి యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయం మనం చూస్తున్నాము. శరీరధారి అయి మన మధ్య నివసించనన్న వాక్యము ఈ యేసే అని ప్రస్తావించబడినది. దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు యేసే దేవుని కుమారుని నమ్మి ఆయన యందు నిత్య జీవం పొందాలని యోహాను యొక్క ఉద్దేశము. కొన్ని ఆత్మీయ విలువలు ఈ సువార్తలో ఏమని బయలుపరుస్తుందంటే, మనము ఆలోచిస్తే మొట్టమొదటిగా యేసు ప్రభువు తండ్రి యొద్ద నుండి పంపబడిన వాడని, రెండవదిగా తండ్రితో ఏకమై ఉన్నాడని, మూడవదిగా తండ్రికి విధేయుడై ఉన్నాడనే సత్యము ఈ సువార్తలో మనము తెలుసుకుంటున్నామండి. కాబట్టి ఆయన తండ్రి యొద్ద నుంచి పంపబడిన వాడు, అందుకే ఆయన సమస్తం ఎరిగిన వాడు. ఎందుకు ఆ తండ్రి కుమారుని లోకానికి పంపించాడంటే, సమస్త మానవాళి యొక్క పాపమును ఆయన మీద మోసి మన కొరకు ఏ పాపం ఎరుగుని ఆయనను మన కొరకు ఒక శాపగ్రాహిగా ఆ శిలువ మీద మరణించడానికి ఆ తండ్రి యొక్క ఉద్దేశం. తర్వాత ఆయన తండ్రితో ఎల్లప్పుడూ ఏకమై ఉన్నాడు కాబట్టి ఆయన ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేయడము, తండ్రికి మొరపెట్టుకోవడము మనము ఎన్నోసార్లు మనము చూస్తున్నాం. తర్వాత తండ్రికి విధేయుడై ఉన్నాడని, అందుకే అంత బాధ వేదనలో గెస్సేమన తోటలో కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధింపజేయి ప్రభువా అని ఆయన అక్కడ ప్రార్థన చేశారండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎంతగానో తండ్రితో ఆయన సహవాసము చేసి మరణము పొందినంతగా ఆయన తనకు విధేయతను అక్కడ చూపించినట్లు మనం చూస్తున్నాం. ఈయన మానవత్వం ఎలా పొందగలిగి ఉన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. రిక్తికునిగా తను తాను తగ్గించుకున్నాడు. అంతేకాకుండా ఈయన స్త్రీ గర్భమందు పుట్టి మనము స్వకీయ పుత్రము కావాలని ధర్మశాస్త్రములకు లోనైన వారిని విమోచించుటకు అని అక్కడ మనము గలతీయులకు రాసిన పత్రికలు కూడా మనము చూస్తున్నాము. కాబట్టి ఈయన సంపూర్ణంగా ఒక మానవుడుగా మనము చూస్తున్నాము. ఆయన అంత గొప్ప దైవత్వము కలిగి ఉన్నా కూడా ఒక మానవునిగా ఈ లోకములకు వచ్చి మానవులతో కలిసి మానవుల మధ్య అద్భుత కార్యాలు సూచక్రియలు చేసి ఆ శిష్యుల మధ్య ఆయన అక్కడ కూర్చుని వారికి బోధించడము, వారికి ఉపచారము చేయడము, ఎన్నో ఉపమానముల ద్వారా వాళ్ళని బలపరచడము మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. అంతేకాకుండా తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తను నరుడు. కాబట్టి అక్కడ కొంతమంది శిష్యులు ఆయన అక్కడ అడుగుతారు, ఎవరు గొప్పవారు అని వారితో అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానము, మీరైతే అలా ఉండకూడదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను అని ఆయన అక్కడ వారికి సమాధానం ఇస్తాడు. నేను మీ మధ్య పరిచయ చేయువాని వలె ఉన్నాను. ఇక్కడ ఆయన తగ్గింపు, దాసుని స్వరూపము కూడా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా వివేచన క్రమదానముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అంతేకాకుండా మనము ఇలాంటి దినములో మనం ధ్యానించేది యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఆయన చేసిన ఆయన తగ్గింపు, ఆయన యొక్క శిలువ మరణము వేదన మనం అక్కడ చూస్తున్నామండి. తండ్రి యొక్క ఉద్దేశము కూడా మరి అక్కడ నెరవేరుతున్నట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 11
వచనంలో నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయుటకు వచ్చెను. అనేకులను నిర్దోషులుగా చేయుటకు. నిజమేనండి, ఆయన గొప్ప ప్రణాళిక ఏందంటే ఒక్కరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. అనేకులను నిర్దోషులుగా, దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేయుటకు ఆయన లోకానికి వచ్చాడండి. అందుకే అతని దీనత్వమును బట్టి అతనికి న్యాయ విమర్శన దొరకకపోయెను. అన్యాయపు తీర్పుకు అతడు కొనిపోబడెను. అతని నోరు తెరవలేదు. అతని నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయెను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. నిజమేనండి, తన ఏకైక కుమారుని ఈ లోకంలో పంపించి ఆయన ద్వారా మనకిచ్చిన ఆ గొప్ప ఉచితమైన రక్షణ, ఆయన పొందిన శ్రమల వలన ఎంతో విధేయత, మాదిరిని కూడా మనము చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనము చదవబడిన వాక్య భాగంలో ఆయన భోజన పంక్తి నుంచి లేచి తన శిష్యుల పాదములను కడుగుటకు ఆయన పూనుకున్నాడండి. కాబట్టి ఆయన అక్కడ అదే 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ఇలాగూ చేయుట వలన వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఆయన చెప్పుతున్నాడు. ఇదే 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనంలో, ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. అవునండి, ఆయన ఎలాగైతే అంత తగ్గించుకొని మనల్ని హెచ్చించాలా, అన్ని విషయంలో మనము గొప్పగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. మీరు ఇలాగ చేస్తే మీరు ధన్యులగుదురు, ధన్యకరమైన జీవితము జీవిస్తారు మీరు, ఆయన హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా కూడా తగ్గింపు కలిగి, దీనత్వము కలిగి, యేసును పోలి, క్రీస్తును పోలి మనం నడుచుకొని ఆయన మన ముందు పెట్టిన ఒక మాదిరిని మనం అనుసరించి ఇంకా ఎల్లప్పుడూ ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితేనే మనము ధన్యకరమైన జీవితము ఈ లోకంలో మనం జీవించగలమండి. కాబట్టి ఆయన జీవితంలో ఒక మాదిరి మనకు చూపించాడండి. సిలువలో ఒక మాదిరి చూపించాడండి. ఆయన పరిచర్లో కూడా ఒక మాదిరిని చూపించాడు. మనము కూడా అటువంటి తగ్గింపు స్వభావమును కలిగి, దీనత్వము కలిగి జీవించినప్పుడే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దీనత్వము కలిగి ఎవరైతే దేవుని దృష్టిలో వణకుతో జీవిస్తారో వారినే దేవుడు దృష్టిస్తాడండి. అంతేకాకుండా మనము కీర్తనలు, యెషయా గ్రంథము 51:15 వచనంలో చూసినట్లయితే, 59లో చూసినట్లయితే, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. 59:15 వచనంలో వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అవునండి, మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి, దీనత్వము కలిగి, ఆయన మన ముందు పెట్టిన మాదిరిని మనం అనుసరించి ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొన్నట్లయితే అప్పుడే ఆయన మన మధ్య నివసించాలని ఆయన ఆశపడుతున్నాడండి. అంతేకాకుండా 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, దీనులకు ఆయన కృప అనుగ్రహించును. కాబట్టి దీనుల మధ్య నివసించువాడు కృపను అనుగ్రహించువాడు. కాబట్టి ఆయన దీనులను ఆయన లక్ష్య పెట్టువాడు. మనము దాసుని స్వరూపము ధరించి తగ్గించుకొని ఆయనకు ఇష్టలుగా జీవించినప్పుడే, అప్పుడే మనం ఏం చేయగలమండి, ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినప్పుడే మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. 1 యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయుచున్నాము కాబట్టి మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు
దొరుకును. ఎంత గొప్ప నిశ్చయితండి మనకి. నిజమే. అందుకే మనము దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాము. ఆయన పాదాలు మనం ఆశ్రయిస్తున్నాము. దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా నాయన. భూమి ఆకాశంలో కలుగజేసిన నీ వల్లే మాకు సహాయం ప్రభువా అని మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన, ఆయన మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. తప్పకుండా వింటాడండి ఆయన. మన ప్రార్థనలు వింటాడండి. అది ఆలస్యమైన గడ అవి అలక్ష్యము కావండి. అటువంటి గొప్ప దేవుని మనము, జీవము గల దేవుడు, సమాధి గెలిచిన దేవుడు, మృత్యుంజయ తిరిగి లేచిన దేవుని మనం ఆరాధిస్తున్నాము కాబట్టి ఆయన చెవులు విననేరకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చేతులు కురచ కాలేదండి. కాబట్టి తప్పకుండా ఆయన మన ఆర్తధ్వని వింటాడు. తగిన సమయంలో మనకు జవాబు దయచేసి ధన్యకరమైన జీవితం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి మనకు ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునన్నది. కాబట్టి మనము వేడుకొనినవి మనకు కలిగినవని మనము ఎరుగుదమండి. తప్పకుండా ఆయన మన పక్షం ఉంటాడు, మనకి న్యాయకర్తగా ఉంటాడు, మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకు తగిన సమయంలో ఆయన మనకి జవాబు దయచేస్తాడండి. అదే మనం యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మనము ఆయనను స్వరూపము లేని వానిగా చేసితిమి, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయన. అంతగా ఆయన వెలివేసినా కూడా, అంతగా ఆయన బాధపడినా కూడా, అంతగా ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపం ఆయన ధరించుకున్నా కూడా, మనము ఆయన తృణీకరించి వానిగా చేసినా కూడా ఆయన మాత్రము మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన దృష్టి ఎల్లప్పుడూ తన బిడ్డల మీదే, తన పోలికలో తన రూపంలో చేసిన మానవుల మీద ఆయన దృష్టి ఉంటది. కాబట్టి ఆయన పరలోక రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఒక్కళ్ళు కూడా నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆయన ప్రేమను రుచి చూచి తెలుసుకుని ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ ఆయనకు చిత్తమును మనం గుర్తిరిగినట్లయితే ఆయన తప్పకుండా మనతో ఉంటాడు. మనము ఆయనని తృణీకరింపబడిన వారిగా అపేక్షించినట్లుగా ఆయన చేసినా కూడా, విసర్జింపబడిన వాడుగా మనం చేసినా కూడా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టలేదండి. ఇదిగో సదాకాలం మీతో ఉంటానని ఆయన మనకి వాగ్దానం చేశారండి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు వ్యసనాక్రాంతుడు గాను, బాధను అనుభవించిన వానిగాను, మొత్తబడిన వానిగాను, అనేకుల చేత తృణీకరింపబడిన వాడుగాను, మనుషులు చూడనల్లని వానిగాను, ఇంతగా ఆయన తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకొని, ఏ స్వరూపము సొగసైన ఆయన లేకపోయినా కూడా వ్యసనాక్రాంతుడుగా, అయ్యో నేను ఈ లోకానికి వచ్చి అద్భుత కార్యాలు చేసినా కూడా నేను ఇన్ని శ్రమలను అనుభవించాలనా, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, అందరూ చూశారు కదా, అందరు నేను పెట్టిన భోజనం కూడా తిన్నారు కదా, ఇంకా ఎందుకు నన్ను ఇట్లా హింసిస్తున్నారు, ఎందుకు నేను ఇట్లా బాధ పెడుతున్నారు మనసులో అనుకున్నా కూడా తన కోరిక ఏందంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి అంతగా ఆయన సహించుకొని బాధను అనుభవించిన వానిగాను, మొత్తబడిన వానిగాను, అనేకుల చేత తృణీకరింపబడిన వానిగాను, మనుషుల చేత నల్లని వానిగాను మనము అతని శ్రమలు అనుభవించిన దాసునిగా మనము చేశామండి. కాబట్టి మానవులైన మనము అంతగా ఆయనని హింసించి, ఆయనని దూషించి, తృణీకరింపబడిన వానిగా ఆయనని చేసినా కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. కాబట్టి ఆయన ప్రేమ ద్వారా మనం ఈ క్షణం వరకు మనం జీవించగలుగుతున్నాము. అందుకే మనకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే తప్పకుండా జీవము గల దేవుడు, సమాధి గెలిచిన దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు కానీ దూరముగా ఉండే దేవుడు కాదు. మన ఆర్తధ్వాన్ని వింటాడనే గొప్ప నిరీక్షణతోనే మనం ఆయన
సన్నిధికి మనం వస్తున్నామండి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటాడు. మన ఆర్తధ్వని వింటాడు, మన పక్షముగా ఉంటాడండి. ఆయన మరి అక్కడ భోజన పంక్తిలో ఆయన మరి పరలోకమునకు ఎత్తబడుతున్నాడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అని పస్కా పండుగ ఎరిగిన వాడే. అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి నేను ఈ లోకానికి వచ్చాను, నేను ఎన్ని అద్భుత కార్యాలు చేశాను, చెప్పండి నేనే అద్భుత కార్యాలు చేశాను మీరు చెప్పండి, కౌంట్ చేయండి అని అడగలేదండి శిష్యుల్ని. కానీ ఎంత దీనత్వం కలిగి తన సొంతగా వారందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఆయన మాత్రం లేచి ఎంత గొప్ప కార్యం ఆయన చేశాడండి. ఎవరన్నా చేస్తారండి అలాగ పాదాలు కడిగే పని? ఎవరన్నా చేస్తారా? మనము కొంచెము మన బిడ్డలు ఎదిగిన తర్వాత వాళ్ళ పాదాలు కడగడానికే మనం అసహించుకుంటాము, ఎంతో మనం నిర్లక్ష్య పడతాము. కాబట్టి అందరికీ ఒక గొప్పతనము, ఒక స్టేటస్ అని అందరూ ఎదురు చూస్తారండి. మరి అంత గొప్ప ప్రభువు అండి, పరలోకాన్ని విడిచి వచ్చి మరి లోకానికి వచ్చి మానవాళి కొరకు ఆయన చేసిన ఆ గొప్ప మాదిరిని మనం అక్కడ చూడగలుగుతున్నామండి. కాబట్టి శిష్యుల పాదములను కడగడం మాత్రమే కాదు, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. కట్టుకొని ఉన్న తువాలుతో మళ్ళీ తుడవడం అండి. కాళ్ళు కడిగేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. ఆ తువాలుతో మరలా ఆయన పాదాలు, వారి యొక్క పాదాలు అక్కడ ఆయన తుడవడం మనం చూస్తున్నామండి. కాబట్టి ఆయన మళ్ళా ఇక్కడ 8వ వచనంలో ఏమంటారంటే, యేసు నేను నిన్ను కడుగుని ఎడల నాతో నీకు పాలు లేదనెను. కాబట్టి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క మాదిరి మనం అక్కడ చూడగలుగుతున్నామండి. అంతేకాకుండా ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. మీకు మాదిరిగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మనకు గొప్ప మాదిరి చూపించాడండి. దీని ద్వారా మనం కూడా వెళ్ళి ఒకళ్ళ పాదాలు కడగాలని కాదు, కానీ ఒక గొప్ప మాదిరి అంటే ఎంత తగ్గింపు, ఎంత దీనత్వము, ఎంత విధేయత, అది మనము తగ్గించుకొని ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఆ పని చేశాడు కాబట్టి మీరు కూడా ఇలాగ చెయ్యండి ఆయన మనల్ని అంత ఖండితంగా మనకు చెప్పలేదు, కానీ ఒక మాదిరి మన ముందు ఆయన ఉంచిపోయాడండి. కాబట్టి ఇదే 17వ వచనంలో, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. కాబట్టి తన బిడ్డలు తన రూపములో తన పోలికలో చేసిన బిడ్డలు ఎప్పుడు ధన్యులుగా, ఆశీర్వాదకరముగా, దేవునికి నామానికి మహిమకరముగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ధన్యకరమైన జీవితం ఆయన మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మరి లోకానికి వచ్చి ఎంతగానో తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏ పాపం ఎరిగిన ఆయనను మనము సిలువుకు అప్పగించామండి. కాబట్టి మనము ఇక మీద జీవించినంత కాలము ఆయన వాగ్దానం నెరవేరుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. ఆయన ప్రణాళికలు కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ఇటువంటి కడవరి దినాలు మనం జీవిస్తున్నాము. ఇదిగో నేను త్వరలో వస్తానని చెప్పిన దేవుడు ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చి తన గొర్రెలను తన మేకలను ఆయన వేరుపరిచే రోజు ఒకటి ఉందండి. ఆ దినము కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. ఆయన మన ముందు ఏమేమి పెట్టాడో ప్రతిదీ మనము చేస్తూ ఆయన దృష్టికి అంగీకారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా మనము ధన్యకరమైన జీవితం ఈ లోకం మనం జీవించగలమండి. ఎన్నో మాదిరిలు ఆయన మన ముందు పెట్టిపోయాడు. ఎంతో దీనత్వము కలిగిన వాడు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినా కూడా ప్రతి ఒక్కొక్కరితో ఎలాగ మాట్లాడవలనో, పరిచయలతో ఎలాగ మాట్లాడవలనో, సద్దుకలతో ఎలా మాట్లాడవలనో, శిష్యులతో ఎలాగ మాట్లాడాలో, తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఎలాగ మాట్లాడవలనో ఆయన అంత దీనత్వము కలిగి ఒక గొప్ప మాదిరిని మన ముందు పెట్టిపోయాడండి. ఆయన వాళ్ళు వీళ్ళు అనకుండా, ఆ దేశము ఈ దేశం అనకుండా, ఆ కులము ఈ కులం అనకుండా అందరిని ఆయన సమానంగా ప్రేమించాడు. కాబట్టే ఆయన హృదయములో అంత దీనత్వము కలిగి ఆయన అంత గొప్ప కార్యాన్ని చేసి శిష్యుల యొక్క పాదములను కడిగి తన నడుముకు కట్టుకున్న తువాలను తీర్చుకుని పాదములు తుడుచుటకు ఆయన మొదలు పెట్టెను. అంటే నన్ను నిలబడి చేయలేదండి ఆయన, మీరు లెగండి అని చెప్పలేదండి. ఆయన వంగి ఆయన కింద కూర్చుని ఆ పని చేయడము మనము చూస్తున్నామండి. ఎంత దీనత్వం అండి, ఎంత విధేయత అండి. ఒక్కొక్కటి మనం ఆలోచించినప్పుడు, దేవా నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువానైనా
మనుషులను స్వస్థపరచడం మాత్రమే కాకుండా తండ్రి నాయన, అద్భుత కార్యాలు సూచక్రియలు మాత్రమే కాకుండా ప్రభువా నాయన, ఎంత దీనత్వము కలిగి తండ్రి నాయన ఈ లోకమునకు వచ్చి ప్రభువా నీవు గొప్ప మాదిరిని నాయన మా ముందు పెట్టిపోయావు ప్రభువా. మేము కూడా తండ్రి నాయన జీవించినంత కాలము తండ్రి నాయన ఎలాగ దీన మనసు కలిగి నీ బలిష్టమైన చేతి కింద మేము దీన మనసుకలై ఉండాలని మాకు నేర్పించు ప్రభువా నాయన. దేవా, తగిన సమయంలో మమ్మల్ని హెచ్చించే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని వింటాడండి, మన పక్షముగా ఉంటాడండి. కాబట్టి ఆయనలో రాజ్యంలో చేరాలా, ఆయన దృష్టికి అంగీకారంగా జీవించాలా, ఆ ధన్యకరమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఆయన మన అతిక్రమలను, మన దోషములను, మన శిక్షను ఆయన మీద పడినా కూడా ఆయన మన నిర్దోషులుగా చేయుటకే ఈ లోకానికి వచ్చాడండి, నిర్దోషులుగా. కాబట్టి ఇప్పుడు మనము 2 కొరింథీయుల 5వ అధ్యాయం మనం చదువుకున్నాము. ఎందుకనగా చివరి వచనము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేసెను. కాబట్టి ఏ పాపం ఆయనలో లేదండి. కాబట్టి ఆయన అంతగా దేవుని నీతి అగునట్లు, దేవుని నీతిమంతులుగా జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడలను నడుచుకుని పాప మెరుగుని ఆయనను మన కోసము పాపముగా మనము ఆయన చేసామండి. అయినా కూడా ఆయన ఏమి నోరు తెరవలేకుండా తన్ను తాను తగ్గించుకుని, తన్ను తాను రిక్తునుగా చేసుకుని, దాసుని స్వరూపము ధరించుకుని ఆయన ఇంత గొప్ప కార్యము శిష్యులకైనా చేయగలిగాడండి. ఆ శిష్యులు కూడా పామరులు, చదువులేని వారు, అయినా కూడా వారిని ఎన్నుకున్న విషయంలో గాని, వారికి పరిచయం చేసే విషయంలో గాని, వారికి బోధించే విషయంలో గాని ఆయన ఎంత దీనత్వము కలిగి ఒక గొప్ప మాదిరిని మన ముందు పెట్టిపోయాడండి. కాబట్టి మనము కూడా ఆ గొప్ప దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి, సమాధి గెలిచిన దేవుణ్ణి, మృత్యుంజయ తిరిగి లేచిన దేవుని, త్వరలో రానైన దేవుని మనం ఎదుర్కొని, దేవా ఇంతవరకు తండ్రి ఈ లోకయాత్రలో ప్రభువా నైనా నువ్వు మా ముందు పెట్టిన గొప్ప మాదిరిని మేము కూడా చేసి ప్రభువా నీ నామమును గణపరుస్తూ నీ దృష్టికి మేము అంగీకారంగా యోగ్యులుగా జీవించే భాగ్యాన్ని నీ కృపను మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే ఆయన మన పక్షముగా ఉంటాడు, మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, తన చిత్తాన్ని మనలో చూపిస్తాడండి. కాబట్టి అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితం కూడా మనం జీవించి ఒక గొప్ప మాదిరిగా మనం ఉండి క్రీస్తుని పోలి మనం నడుచుకొని ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మను మనం సంతోషపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని విని మన పక్షముగా ఉండి ఆయన మనల్ని సర్వసత్యము నడిపించి గొప్ప నీతిమంతులుగా మనల్ని తీర్చి ఆయన కృపలో మనందరినీ భద్రపరచునుగాక. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. తృణీకరింపబడే విసర్జింపబడెను, తృణీకరింపబడే విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను. యేసు మరణించే మన పాపముల కొరకే, నిత్య జీవముని చుటకే, సత్యుండు జీవముని చుటకే, సత్యుండు దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా దినముల తర్వాత అన్నాజోనమ్మ గారు మన మధ్యలో సజీవంగా కాపాడకుండా మనకి దీవెనకరం. వారి మాటలు వినుట, వారు వాక్యము ఉపదేశించిన ప్రకారము మనం కూడా శ్రద్ధ కలిగి ఆలకించుట
మనము ధన్యులం. మనందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు అమ్మగారిని ఆరోగ్యముతో కాపాడి ఈ జీవితంలో ఈ రీతిగా వాక్యోపదేశం చేయటకు శక్తినిచ్చిన దేవుడు, జ్ఞానమునిచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, మహోన్నతుడు. ఆయన నామము హెచ్చింపబడును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఆయన నామమునకి మహిమ, ఘనత, అధికారము, ఆధిపత్యము ఎల్లప్పుడూ కలిగి ఉండును గాక. స్తోత్రం స్తోత్రం దేవాలయం. మీరు నిన్ను చేసిన ఎడల ధన్యులగుదురు. మన ప్రభు ఉంచిపోయిన మాదిరి ఆయన కూర్చుండి పల్లెములో నీళ్లు పోసి ఆయన ఒకరి తర్వాత ఒకరు పేతురు వద్దన్నాడు. పేతురుకు సమాధానము, నాలో నీకు పాలు ఉండదు, నాలో నీకు పాలు ఉండదు. అయితే తల కూడా కడగండి నాయన, కాళ్ళు చేతులు పూర్తిగా కడగండి అని కంప్లీట్ గా సరెండర్ చేసుకున్న పేతురు యూదా పాదములు కూడా కడుగుతున్నాడు. అప్పగింపబోవాడు ఎవడో సమస్తం ఎరిగిన మన ప్రభు, మన యేసయ్య అప్పగింప సిద్ధముగా ఉన్నవాడు యూదా పాదములు కూడా కడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత విధేయత, ఇంత దాసుని స్వరూపము, ఎంత మాదిరి. మనము కూడా దీన్ని చేసిన ఎడల ధన్యులు కావాలంటే మనకు ఉంచిపోయిన మాదిరి మన రక్షకుడు ఉంచిపోయిన మాదిరి చెప్పనే మనం చేయవలసి వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరళమ్మ గారు, పెనుమాక సరళ హన్స్ గారు, అమ్మగారు అమ్మగారు కొరకు పెనుమాక సరళ హన్స్ గారు, గ్రేస్ మనోరంజనమ్మ గారు, అమ్మగారికి, అన్నాజోనమ్మ గారికి ఆరోగ్యము ఇచ్చిన దేవుడు, మనందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు, బలపరిచిన దేవుడు, దేవుడెత్తిన దేవుడు మహిమ పొందుకొను గాక. గ్రేస్ మనోరంజనమ్మ గారు చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు.